So like in the for loop or in the while loop or in the Python, there is a function called a range. Okay, ఏమన్ ఫంక్షన్ ఉందండి, రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. హౌ టు యూజ్ దిస్ రేంజ్ ఫంక్షన్? రేంజ్ ఫంక్షన్ విల్ టేక్స్ 3 ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి? 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. లైక్ స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, స్టార్ట్, స్టాప్, స్టెప్ అనే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. సార్ వాట్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్స్? హౌ టు గివ్ దిస్ ఆర్గ్యుమెంట్? దిస్ అండ్ ఆల్ we will check when functions topic comes. ఓకే, ప్రజెంట్ యూ రిమెంబర్ లైక్ రేంజ్ అనే దాంట్లోకి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఒకటేమో స్టార్ట్, ఇంకొకటి స్టాప్, ఇంకొకటి స్టెప్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎక్స్ రేంజ్ అనే ఫంక్షన్ కూడా ఉంది, బట్ వీఆర్ గోయింగ్ విత్ రేంజ్ ఫంక్షన్ ఓన్లీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. దే విల్ ఆస్క్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేంజ్ అండ్ ఎక్స్ రేంజ్. Okay, so if anyone having any doubt, they can simply go and check for the Python interview question. There they will get. Okay, anyway, at the end of the session I will show you how this range function will work. So ఇక్కడ ఏంటి అని అంటే range function ఎలా చేస్తుంది, అసలు range function ఎలా వాడాలి, how to give this range function. Okay, so first of all, okay, we discuss start, stop, step, right? So I am printing. Okay, I am printing range. Okay, range, what I want, 1 to 10 numbers I want. Each time increment will be 1. Okay, నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలండి? 1 నుంచి 10 వరకు కావాలి. ఇంక్రిమెంట్ 1 కావాలి, అంటే ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతూ నాకు 10 వరకు నెంబర్స్ ప్రింట్ కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ code. Okay, start the cluster. Once the cluster is turned on, then you can able to see. Okay, cluster started. Now you are able to see the cluster is turned on. If you see the output, okay, what it is giving? It is giving range 1 to 10 only. Okay, but I want output, how range will print. Okay, మీరు అన్నారు కదా 1 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తుంది, బట్ ఇక్కడ ఏంటి, ప్రింట్ లో ఇస్తే ఇలా రావట్లేదు. సో రేంజ్ యూ కాంట్ యూజ్ డైరెక్ట్లీ లైక్ దిస్. ఓకే, రేంజ్ ని ఇలా వాడడానికి వీల్లేదండి. యూ నీడ్ టు యూజ్ విత్ ఫర్. ఓకే, ఇలా కూడా వాడచ్చు, బట్ యూ విల్ నాట్ సీ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్. మీరు ఇలా వాడితే దీన్ని ఎగ్జాక్ట్ అవుట్పుట్ చూడలేరండి. ఓకే, యూ వాంట్ టు లూప్ ఇట్. ఓకే, మీరు దీన్ని లూప్ లో వాడగలిగితే యూ కెన్ సీ వెరీ గుడ్ అవుట్పుట్. ఓకే, చూడండి. బట్ అదే ఒకవేళ రేంజ్ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ లో వాడుతున్నాను. ఓకే, ఫర్ లూప్ లో ఇక్కడ చూడండి 0 to 10 అనుకున్నాం కదా, వి విల్ గో విత్ 10 ఓన్లీ. ఓకే, ఎక్కడి వరకు వెళ్దామండి? ఫర్ లూప్ ఐ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నా. ఓకే, ఆ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు వెళ్తుంది. ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ ఎంత కావాలి? 1 కావాలి. సో ఇనిషియల్గా 0 వద్దు, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నేను 1 నుంచి 10 వరకు తీసుకుంటున్నా. ఈచ్ టైం ఇంక్రిమెంట్ 1 అంటే ఏంటి అని అంటే, లైక్ ఫస్ట్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది, అదేంటి 1. ఓకే, దిస్ ఇస్ స్టార్ట్. ఏమనుకున్నాం? దీన్ని స్టార్ట్ అనుకున్నాం. సో స్టెప్ ఎంత? 1 ఇంక్రిమెంట్. సో దిస్ ఇస్ ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ 1 ప్లస్ స్టెప్ ఎంత ఉంది? ప్లస్ స్టెప్. ఓకే, మీకు జనరల్గా జరిగే లాజిక్ ఏంటండి? జనరల్గా ఇలా జరుగుతుంది. సో దీని రిజల్ట్ ఎంత? 1 ప్లస్ స్టెప్ ప్లేస్ లో ఏం రీప్లేస్ అవుతుంది? 1 రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ 2. సో దిస్ ఈజ్ వాల్యూ ఇస్ వాట్? 2. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాము? 2 ప్లస్ స్టెప్. 2 ప్లస్ స్టెప్ ఎంత అండి? 2 ప్లస్ స్టెప్ ఎంత? స్టెప్ ఆల్వేస్ 1 ఓన్లీ. ఎందుకు? మనం ఇక్కడ స్టెప్ ఏమి ఇచ్చాము? 1 ఇచ్చాము. దిస్ ఇస్ స్టెప్. ఓకే, దిస్ ఇస్ స్టార్ట్. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ రేంజ్ ఆర్ స్టాప్ రేంజ్. సో we will simply call it stop. Step plus, sorry, 2 plus 1. It is indirectly or directly only 3. Okay, 3 plus again step. అలాగా ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది 10 వరకు వెళ్ళాలి. ఓకే, ఎందుకు? మనం 10 ఇచ్చాము. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1.
స్టాప్ ఈజ్ ఈక్వల్ టు వాట్, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1. స్టాప్ ఎంత ఉంది? ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, వాట్ ఈస్ ద స్టాప్? లక్ష్మీ చరణ్, స్టాప్ ఏంటండి? 9 అన్న. ఓకే, యా, స్టాప్ ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాము. కానీ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇట్ విల్ గోస్ 9 ఓన్లీ. ఓకే, is it clear? Stop is equal to stop minus 1, guys. You need to remember this formula. Stop is equal to stop minus 1. So if I print, how many numbers it will print? 1 to 9 it will print. Okay, so what I am printing, instead of that I am printing something testing, but I don't want to print that. I want to I values. Okay, I value or the value. Okay, if you don't want to write, you can write value also. మీరు వాల్యూ అని రాసుకోవచ్చండి. వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 1 దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? 10 వరకు వెళ్ళాలి. ఓకే, ఎవ్రీ టైం స్టెప్ ఎంత ఇంక్రిమెంట్ కావాలి? 1 ఇంక్రిమెంట్ కావాలి. సో ఎగ్జిక్యూట్ వన్ మోర్ టైం. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందండి? 1. ఓకే, 1 వచ్చింది. తర్వాత 1 ప్లస్ స్టెప్ ఎంత అండి? 1. సో 1 ప్లస్ 1 2, 2 ప్లస్ స్టెప్, సో 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 ప్లస్ 1. అలాగే ఎక్కడి వరకు వెళ్ళింది? 9 వరకు వెళ్ళింది. సార్ మనం స్టాప్ 10 ఇచ్చాం కదా, సో 10 ప్రింట్ కావాలి కదా అంటే ఇది ఒక్కటి లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సిందే. లైక్ స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1. ఓకే, స్టాప్ ఏమవుతుందండి? స్టాప్ మైనస్ 1 వరకు మాత్రమే వెళ్తుంది. సరే, సో నౌ ఐ గాట్ 1 to 9. సార్ ఇఫ్ ఐ వాంట్ 10, ఓకే, నాకు 10 కూడా కావాలి. 1 to 10 వరకు కావాలి. అప్పుడు ఏం తీసుకోవాలి? స్టాప్ 1 to 11 తీసుకోవాలి. 1 to 11 తీసుకుంటే ఏమవుతుందండి? 11 minus 1. ఓకే, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1. సో వాట్ ఇట్ విల్ ప్రింట్? 10 11 minus 1 is equal to 10. So 1 to 10 it will print. Is it clear? So we'll see the output. Anyone having any doubt? అర్థమైందండి ఫర్ లూప్? ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే అట్లీస్ట్ ఫర్ లూప్ అర్థమైనట్టేనండి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. మనం ఇంకో 2-3 ఎగ్జాంపుల్ చూద్దాము, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఫర్ ఐ, ఓకే, ఫర్ ఐ నేను ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే, అండర్ స్కోర్ తీసుకుంటున్నా, ఐఫోన్ తీసుకుంటున్నా, ఎనీవే ఐఎమ్ టేకింగ్ అండర్ స్కోర్. ఓకే, నాకు వాల్యూ అని తీసుకోవడం ఇష్టం లేదు, ఐ అని తీసుకోవడం ఇష్టం లేదు, అండర్ స్కోర్ అంటే నాకు ఇష్టం అంటే ఎస్ అండి, మీరు అండర్ స్కోర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సేమ్ అవుట్పుట్. అండర్ స్కోర్ తీసుకున్నంత మాత్రం అవుట్పుట్లో ఏం మార్పు ఉండదండి. సరే, నేను ఇక్కడ ఏం తీసుకుంటాను? చరణ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ వాంట్ టు టేక్ అ చరణ్, okay, then I can print. What is that? That is indirectly one variable for Python. Okay, మీకు నేమ్ కావచ్చు. ఓకే, అదేంటంటే చరణ్ అనేది మీకు నేమ్, బట్ పైథాన్కి అదొక వేరియబుల్. సో ఆ వేరియబుల్ రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాము? రేంజ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు వెళ్ళు. ఈచ్ టైం ఇంక్రిమెంట్ ఎంత చేయి? ఇంక్రిమెంట్ 1. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం 0 దగ్గర నుంచి తీసుకుంటున్నాం. 0 దగ్గర నుంచి 10 వరకు అంటే ఎంత ప్రింట్ అవుతాయండి? మళ్ళీ 9 వరకే ప్రింట్ అవుతుంది. బట్ 0 to 9 ఇండైరెక్ట్లీ 10. అర్థమైందండి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? నో డౌట్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ గో ఫర్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 చేస్తున్నానండి. సో స్టార్టింగ్ బిట్ ఇట్ విల్ ప్రింట్. ఓకే, స్టార్టింగ్ ఏదైతే పొజిషన్ ఉందో, స్టార్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ కన్ఫర్మ్ గా ప్రింట్ అవుతుందండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో స్టార్టింగ్ పొజిషన్ కన్ఫర్మ్ గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ స్టెప్ లో జరుగుతుంది. ఓకే, ఫస్ట్ జరగదు. సో లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఫస్ట్ ఏమని ప్రింట్ అవుతుంది? స్టార్ట్ పొజిషన్ ఉంది కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. ఓకే, కన్ఫర్మ్ గా. ఇంతకుముందు దాంట్లో కూడా మనం 1 చూసాము, 0 చూసాము. సో మీరు ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ ఇస్తారో స్టార్టింగ్ పొజిషన్ ఇట్ విల్ ప్రింట్ కన్ఫర్మ్. సో హియర్ స్టార్టింగ్ పొజిషన్ ఇస్ 0. 0 తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఆర్ నెక్స్ట్ ఇటరేషన్ వి విల్ కాల్. ఓకే, ఇక్కడ దాన్ని ఏమంటామండి? నెక్స్ట్ ఇటరేషన్.
remember this word. So in the next iteration we will add step. Okay, in the first iteration we will not add the step. Okay, second iteration we will add the step. So 0 plus, what is our step? 0 plus 2, what is the value? 2. So next 2 అన్న 2 ఉంది అక్కడ ఆల్రెడీ. 2 plus again step, 2 plus step, 2 plus 2 plus 2 plus 2 2. plus 1 So it is 4. Okay, next 4 plus step, got it right? Here directly I am writing 6. Okay, 6 plus step, what? 8. 8 Okay, 8 plus step, 10 10. But what is our boundary? 10 మన బౌండరీ 10. కానీ స్టాప్ ఏమని చెప్తుంది? స్టాప్ -1 వరకు మాత్రమే వెళ్ళాలి. స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ -1. ఇఫ్ ఐ am writing this, okay, if I am writing this, what is the value? What is the value? 10. 10 is our స్టాప్ పొజిషన్. మన స్టాప్ పొజిషన్ ఎంత అండి? 10. కానీ స్టాప్ దాకా వెళ్ళడానికి రూల్ లేదు. సో స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ -1. సో 9 వరకే వెళ్ళాలి. బట్ దిస్ ఈజ్ క్రాసింగ్ already 9. So these iteration will not be there. How many it will execute? This one. Okay, execute chestundandi? It will execute this one. Okay, it will execute this one, it will execute this one, this one and this one. Okay, ekkadi varaku execute chestundandi? Ikkadi varaku 8 varaku maatrame execute chestundi. Enduku? Stop is equal to stop -1. Stop is equal to what? Stop -1. గుర్తు పెట్టుకోవాల్సిందే. సో బై హార్డ్ అనే చేసుకోండి. సో స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ -1. 10 ఆల్రెడీ ఉంది. 10 దాకా వెళ్ళలేము. 10 దాకా వెళ్ళలేము కాబట్టి ఎక్కడ ఆగిపోవాలి? 9 దగ్గర ఆగలేదు. ఇక్కడ ఎంత వరకు ఆగిపోయింది? 8 వరకు. సో 8 లోపు మాత్రమే ప్రింట్ అవుతాయి. నౌ విల్ సీ ద అవుట్పుట్. ఎంత వచ్చాయండి? 0 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2. అర్థమైందా? చరణ్, గాట్ ఇట్? అర్థమైందన్న. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ వన్, అర్థమైతే గుడ్. ఓకే, బట్ ఐ వాంట్ అవుట్పుట్ 0.5. 0.5. ఓకే, Lakshmi, you are able to hear me? అన్న చెప్పండి అన్న. అర్థమైందండి ఇది? అర్థమైందన్న. ఓకే, దీని అవుట్పుట్ చెప్పండి. అర్థం కాకపోతే మీరు అడగొచ్చండి, అట్లేం లేదు. ఒక్కసారికి రావాలని ఏముండదు. మనం ఎవరం ఏకలవ్యులం లేము. వాట్ ఈస్ ద అవుట్పుట్? స్టార్టింగ్ 0 అన్న. స్టార్టింగ్ 0. గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ 5. స్టాప్ వచ్చేసి 5 కదన్నా. ఎంత వస్తుంది? మీరు అవుట్పుట్ చెప్పండి అంతే. ఒక్క నిమిషం. ఓకే, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆల్సో టెల్ ద ఆన్సర్. మీరు 0.5 అని 0.5 ఓకే, యా, గుడ్. 0.5 why 0.5? like a స్టాప్ 10 వరకు కాబట్టి first 0, confirm this one. Next 0 plus 5, first iteration. Okay, this is below the boundary. ఇది ఎంత ఉందండి? బౌండరీ కంటే తక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ వస్తుంది. ఓకే, 5. నెక్స్ట్ 5 plus 5 ఇట్స్ 10. కానీ బౌండరీకి ఈక్వల్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్.
సో బౌండరీ కంటే ఆల్వేస్ ఎప్పుడు ఉండాలండి, తక్కువ ఉంటేనే మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అందుకోసం మనకు రిజల్ట్ ఏమొచ్చింది 0 and 5. అవునన్నా. క్లియర్? ఓకే. బౌండరీ 9 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? బౌండరీ 9 ఇచ్చినా సేమ్ వస్తుంది 0, 5. Okay, if you want me to try, yes, I will try. Okay, if you give 6 also, it will give same result. 5 place లో 9. 5 place 0, lo 9. 10, 9. Yes, we will go. Don't worry. Okay, next I want Charan this answer. 0, 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99. ఓమి బుష్ అన్నట్టే వినబడ్డదండి. 0, Okay, 11, okay, 22, okay, 33, okay, 44, fine, 55, fine, 66, okay, 77, okay, 88, 99. 101, 111. రాదన్న అప్ టు 100, 99 లాస్ట్. Okay, so 100 is our limit. So what is the max boundary? 99. 99. Clear? Now Lakshmi, one stupid fellow like me not given step, what is the output? Okay, and స్టెప్ ఉంటే మీరు ఇచ్చేస్తున్నారు. ఓకే, ఈ స్టెప్ తీసేసారు. ఓకే, ఇన్ టిపికల్ ఇంటర్వ్యూస్ దే విల్ డూ లైక్ దిస్. ఓకే, దే విల్ రిమూవ్ యాక్చువల్ థింగ్స్. ఓకే, దే విల్ కీప్ షార్ట్ కట్స్. చరణ్, గో ఆన్ మ్యూట్. సరే పోనీయండి, మీకు కూడా సిమిలర్ క్వశ్చన్ ఇస్తున్నా. 44. ఓకే, 44 I want a, okay, 45 I will give. Yeah, I want output. సార్ ఇంత పెద్ద లెక్కలు ఎప్పుడు చేయలేదు సార్, 5, 10 వరకే చేసిన అనకండి. Anyone want to give a try? You can give. 0, 22, 45. ఓకే, కరెక్టో కాదో చూద్దాం. లక్ష్మి ఆన్సర్ తర్వాత మీ ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. Lakshmi, in interviews they will not give this much time. వాళ్ళు ఇంత టైం ఇయ్యరండి మన కోసం. వచ్చిన రాకపోయినా ఏదో ఒకటి చెప్తా ఉండాలి. జీరో Okay, so whenever Lakshmi, meanwhile you think on this. Okay, I will give you one more this one example. Okay, కొన్ని typical interviews లో, okay, కొన్ని typical interviews లో they will not give step. Okay, they will give start and stop. Okay, start ఇస్తారు, stop ఇస్తారు. Even I don't want to give till 10, I want to give 5. So 5 వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కొన్ని టిపికల్ ఇంటర్వ్యూస్ దట్టు కోడింగ్ లెవెల్లో, లేదు మిమ్మల్ని ట్రిక్కీ చేద్దాం అనుకొని ఎవరైనా పర్సన్ అనుకుంటే దే విల్ నాట్ గివ్ స్టెప్. ఓకే, స్టెప్ ఇవ్వరండి. స్టెప్ ఇవ్వకపోతే వీ విల్ థింక్ ఆల్వేస్ అబౌట్ స్టెప్. ఓకే, మనం ఆల్వేస్ ఏం థింక్ చేస్తాము, స్టెప్ ఉండాలి కదా, 3 ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా, ఈయన ఎట్లా 2 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాడు, సింటాక్స్ ఇస్ రాంగ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మనకున్న ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ సింటాక్స్ రాంగ్, లేకపోతే సెకండ్ ఆప్షన్ సింటాక్స్ వయోలేషన్, థర్డ్ ఆప్షన్ code is not correct, fifth option correct output they will give, or fourth option they will give 0 to 4 or like 0 to 10. Okay, last answer they will give correct. So Charan, you want to try? By default step value 1. Okay, good.
ఓకే, సో బై డిఫాల్ట్ హియర్ స్టెప్ వాల్యూ ఇస్ 1. మీరు రాసినా రాయకపోయినా స్టెప్ వాల్యూ ఏంటండి, స్టెప్ వాల్యూ ఇస్ 1. సో ఇట్ విల్ ప్రింట్ బై యాడింగ్ ఎవ్రీ టైమ్ 1. ఓకే, ప్రతిసారి ఒకటి యాడ్ చేస్తూ అవుట్పుట్ ఇస్తుందండి. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఎనీ అదర్ నెంబర్స్ యూ గివ్ ఇట్ దట్ స్టెప్. ఓకే, మీకు ఒకవేళ 1 యాడ్ చేయాలి అని అనుకుంటే రేంజ్ ఫంక్షన్ డైరెక్ట్ ఇలా ఇవ్వచ్చండి. సో సమ్ టైమ్ యూ విల్ సీ ఇన్ ద కోడింగ్ క్వశ్చన్స్ ఓన్లీ 2 ఆప్షన్స్. అదేంటి అనిల్ గారు 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చెప్పారు, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి బట్ కోడ్ వర్క్ అవుతుంది, అవుట్పుట్ కూడా కనిపిస్తుంది అని అంటే ఎస్ అండి, బికాజ్ లైక్ స్టెప్ దే ఆర్ నాట్ గివింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ స్టెప్, మీరు ఒకవేళ స్టెప్ ఇవ్వకపోయినా ఇట్ విల్ వర్క్. ఓకే, దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. అర్థమైంది కదండి, ఎవరికైనా డౌట్ ఉందా? స్టెప్ ఇవ్వకపోతే ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తుందండి. స్టెప్ మీరు ఎంతైతే ఇస్తారో అంత యాడ్ చేస్తుంది. ఒకవేళ నేను 100 స్టెప్ ఇచ్చాను, ఓకే, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ 100 ఇచ్చా, వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎనీవన్ కెన్ ట్రై. Undefined. Sorry, It will come undefined. undefined. Okay, Kiran or Lakshmi. ఇన్ఫినిట్ లూప్ లో కానీ ఏదో కానీ వస్తాను. Okay, infinite loop, good. What else? Anyone want to try? Prasad, you want to try? Divya. Okay, Lakshmi. Okay, so remember this. Okay, like బండ గుర్తులు అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆల్వేస్ ఆన్ స్టాప్ ఓన్లీ. ఓకే, మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా స్టాప్ మీద మాత్రమే ఉండాలండి. ఓకే, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ స్టెప్. ఓకే, స్టెప్ను మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఐ మీన్ చూడాలి, బట్ మీ కాన్సన్ట్రేషన్ మోర్ ఎక్కడ ఉండాలి, స్టాప్ దగ్గర ఉండాలి. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, స్టాప్ కంటే ఆల్వేస్ తక్కువే. ఓకే, స్టాప్ కంటే ఆల్వేస్ తక్కువే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నా రేంజ్, ఐ మీన్ నా స్టార్ట్ పొజిషన్ ఏంటి, 0. సో నెక్స్ట్ వాట్, మై సెకండ్ ఇటరేషన్. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, 0 + 100, అంతే కదా. నా స్టెప్ యాడ్ చేయాలి. నా స్టెప్ ఏముంది, 0 + 100 ఆర్ 100. ఓకే, ఏమవుతుందండి, 100 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద రిజల్ట్, 100. బట్ వాట్ హ్యాపెనింగ్ హియర్, మై స్టాప్ ఈజ్ వాట్, మై స్టాప్ ఈజ్ 5 ఓన్లీ. నేను 5 దగ్గర ఆగిపోవాలి, 5కు మించి వెళ్ళరాదు. ఓకే, సో ఇది ఎక్కడుందండి, ఇట్ ఈజ్ క్రాసింగ్ మై బౌండరీ. ఓకే, ఇది ఏమైందండి, ఇది నా బౌండరీని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. రైట్, దిస్ వాల్యూ ఇస్ క్రాస్డ్ మై బౌండరీ. సో ఐ విల్ నాట్ టేక్ దిస్ వన్. సో నా బౌండరీని క్రాస్ చేసి వెళ్ళిపోయిందని నేను కన్సిడర్ చేస్తాను. వాట్ ఈస్ మై కన్సిడరేషన్, 0. సో నౌ విల్ సీ ద అవుట్పుట్. What is my output, 0. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాప్ రేంజ్ ఎక్కడి వరకు ఉంది. ఓకే, దీస్ ఆర్ లైక్ టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్, దే వాంట్ టు ట్రికీ యూ. సో దే విల్ ఆస్క్ లైక్ దిస్, బట్ యూ నీడ్ నాట్ టు వరీ. మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు స్టాప్ పైన మాత్రమే ఉండాలి. ఓకే, ఎనీవే దట్ ఈస్ ఫైన్. నౌ వన్ మోర్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ. 22 or not 22, 11 I will give. I will ask Lakshmi. పాత దానికి కూడా, ఐ మీన్ పైన దానికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వలేదు. సో 0 పైన 0 ఓకే 22 44. ఏదండి మీరు దీనికా, ఓకే లీవ్ అబౌట్ దట్, అట్లీస్ట్ గివ్ దిస్ ఆన్సర్. ఏదది, దీనికి ఆన్సర్ ఇవ్వండి. Divya, you want to try? 0 4
ఓకే, సో ట్రై లిటిల్ హార్డ్. ఓకే, ఆఫ్టర్ దిస్ సెషన్ లక్ష్మి గారు మీరు ఏం చేయండి అంటే ఈ సెషన్ తర్వాత పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసి మీరు డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ ఒక 10 ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ 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 స్టార్ట్ స్టాప్ స్టెప్ మాడిఫై చేస్తూ మీకు ఏం అవుట్పుట్ వస్తున్నాయి, దాని బిహేవియర్ ఏంటి అన్నది మీరు చూడండి. అండ్ లైక్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రిక్కీ థింగ్. ఓకే, మీరు ఇక్కడైతే ఏం ట్రిక్కీ లేదు. జనరల్గా అయితే ఇలాంటివి ప్రోగ్రామ్లో ఇవ్వము. ఓకే, వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ప్రోగ్రామింగ్లో ఇలాంటి కండిషన్స్ ఇవ్వము. సో ఈ నిన్నట్టు వర్రీ ఇవి అర్థం కాకపోతే అయ్యో నాకు రావట్లేదని బాధపడాల్సిన పని లేదు. నాట్ ఓన్లీ లక్ష్మి, ఎవ్రీవన్, చరణ్ ఆర్ దివ్య ఆర్ ఎవ్రీవన్. లైక్ ఇది ఏంటి అంటే ఇంటర్వ్యూస్లో మాత్రం ఇలాంటి క్వశ్చన్ చూస్తామండి. డైరెక్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్తే ఎంత స్టెప్ ఇంక్రిమెంట్ చేయాలి అనేది వాళ్ళు లాజిక్ ఇస్తారు. ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ లాజిక్ యూ కెన్ గో విత్ డిఫాల్ట్ లాజిక్. మీరు మీ లాజిక్ అప్లై చేస్తే ఎంత ఇవ్వాలో మీకు తెలిసిపోతుంది. సో యూ కెన్ గో విత్ దాట్. ఓకే, or by default you can go with one only, always with one only, that will be better option. So here what is output? Again I said like a 0 confirm ga starting position edaithe undo, starting position iteration 0 or iteration 1 whatever you can consider, iteration lo first iteration lo adi 0 vachestundi. Okay, and next iteration, okay, or మళ్ళీ ఒకసారి లూప్ తిరిగితే, ఓకే, మళ్ళీ ఒకసారి లూప్ రన్ అవుతే అది అప్పుడు ఏం చేస్తుందండి, 0 ప్లస్ ఫస్ట్ వన్ 0, నెక్స్ట్ 0 ప్లస్ స్టెప్, 0 ప్లస్ స్టెప్, 0 ప్లస్ స్టెప్ అంటే ఎంత అండి, 0 ప్లస్ 11. ఓకే, మన బౌండరీ ఎంత అండి, అవర్ బౌండరీ ఇస్ బిలో 5. ఓకే, బిలో 5 మాత్రమే ఉండాలి. సో వాట్ వీఆర్ గెటింగ్ హియర్, మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, దీనికి అవుట్పుట్ 11 వచ్చింది. ఐ మీన్ ద రిజల్ట్. సో ఇది ఎక్కడ ఉందండి, అవుట్ ఆఫ్ మన బౌండరీ ఉంది, రైట్, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ బౌండరీ. సో వీ విల్ నాట్ కన్సిడర్ దిస్, మనకి ఇది అవసరం లేదు ఎందుకంటే మన బౌండరీని దాటిపోయింది. ఓకే, సో మన బౌండరీ దాటిపోయింది కాబట్టి ఏం తీసుకోవాలి, ఓన్లీ వీ నీడ్ టు కన్సిడర్ 0. అర్థమైందండి? ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ నెగటివ్ సైడ్. ఓకే, అదే ఒకవేళ నెగటివ్ సైడ్ వస్తే, అండ్ ఫర్ లూప్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, లైక్ ఫర్, ఓకే, ఎనీ వాల్యూ ఆర్ వేరియబుల్. ఓకే, మీరు ఏదైనా వేరియబుల్ రాసుకోవచ్చు. జస్ట్ మినిట్. సో ఎనీ వేరియబుల్ యూ కెన్ రైట్, మీరు ఏదైనా వేరియబుల్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్, ఓకే, ఇన్ ఇస్ ద మెంబర్షిప్ ఆపరేటర్. మీరు ఆల్రెడీ చూసారు, ఇన్ అనేది ఏంటండి, మెంబర్షిప్ ఆపరేటర్. సో మెంబర్షిప్ ఆపరేటర్లో ఏంటండి, సింపుల్ లాజిక్. క్రికెట్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇఫ్ యు ఆర్ అ మెంబర్, ఓకే, నేను క్రికెట్ టీంలో మెంబర్ని, ఐఎమ్ ఇన్ ద మెంబర్ ఆర్ ఐఎమ్ ద మెంబర్, ఓకే, ఐఎమ్ ఇన్ టు దట్ గ్రూప్. ఓకే, ఇన్ అంటే ఏంటండి, లైక్ అ మెంబర్షిప్ ఆపరేటర్. ఇన్ అనేది ఆ పర్టికులర్ గ్రూప్కు చెందుతుంది అని చెప్పేసి వాడతాము. సో వేరియబుల్ ఇన్ ఏ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. సో రేంజ్ ఫంక్షన్, రేంజ్లో మీకు అర్థమైపోయింది. ఓకే, రేంజ్ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లైక్ 1 is స్టార్ట్, 1 is స్టాప్, 1 is స్టెప్. ఓకే, ఇక్కడ స్టెప్. సో 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము. తర్వాత కోలన్ ఈజ్ అ మ్యాండేటరీ. సింటాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. పైథాన్ ఫాలో అయ్యేదే సింటాక్స్ని. మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ మీరు రాయడంలోనే మీరు తెలిసిపోద్ది అనమాట. ఓకే, ఈజ్ అ ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ ఆర్ నాట్ అని. ఓకే, సమ్ టైమ్ హ్యూమన్ ఎర్రర్స్ విల్ బి దేర్. ఓకే, నేను ఇలా చెప్పట్లేదు కదా, తోపు అయితే మాత్రం ఎర్రర్ చేయడు, సింటాక్స్ ఎర్రర్స్ రావు అని కాదు. సింటాక్స్ ఎర్రర్స్ ఆర్ కామన్, బట్ యూ కెన్ అవాయిడ్ సింటాక్స్ ఎర్రర్ ఇన్ అట్లీస్ట్ ఇంటర్వ్యూస్. ఓకే, ఇంటర్వ్యూ వరకు అవాయిడ్ చేస్తే మీరు నార్మల్ ఎగ్జిక్యూషన్ చేసుకునేటప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ వస్తే యూ కెన్ అవాయిడ్. ఓకే, మీరు సింపుల్గా ఇంటర్వ్యూలో మాత్రం సింటాక్స్ ఎర్రర్ రాయకపోతే చాలండి. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ రాశారు, ఆ ఎర్రర్ వచ్చింది, మీరు ఆ ఎర్రర్ని రిజాల్వ్ చేయమని చెప్తారు. ఓకే, యు ఆర్ ఫేసింగ్ సమ్ ఎర్రర్, ప్లీజ్ రిజాల్వ్ దట్. సో ఇంకా అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది, ఎందుకు ఎర్రర్ వస్తుంది అని. సో బెటర్ అవాయిడ్ సింటాక్స్ ఎర్రర్స్. సో ఇక్కడ కోలన్ ఇవ్వాలి, 2 చుక్కలు. ఓకే, లైక్ దెన్ ఆఫ్టర్ ఇండెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పైథాన్. సో ఇండెంటేషన్ కన్ఫర్మ్ ఉండాలండి. అది ఫర్ లూప్ నుంచి కావచ్చు, ఇఫే కావచ్చు, ఎల్సే కావచ్చు, దేనికైనా ఏంటండి ఇండెంటేషన్ కరెక్ట్ దానికి స్ట్రైట్గా రాయడానికి వీల్లేదు.
సో కొంచెం ముందుకని రాయాలి. 1 ట్యాబ్ స్పేస్ వి విల్ కాల్. ఓకే, ఏమంటామండి, ఒక ట్యాబ్ స్పేస్ ముందుకు ఇవ్వాలి. సో ఎన్ని లైన్స్ రాసినా ఫర్ లూప్ కిందికి మీకు 100 లైన్స్ రావాలి అని అనుకున్నా 100 లైన్స్ ని కూడా ఒక ట్యాబ్ స్పేస్ తోని మీరు ముందుకు ఇవ్వాలి. విల్ సి. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, వి విల్ సి. ఓకే, సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ నెగటివ్, ఓకే, నేను నెగటివ్ సైడ్ వెళ్దాం అనుకున్నా. సార్ నాకు ఎక్కువ నుంచి తక్కువ కావాలి. ఓకే, ఎక్కువ నుంచి తక్కువ కావాలి. ఫ్రమ్ 10 to 1. అదేంటి సార్, స్టార్ట్ పొజిషన్ అంటే తక్కువ నుంచి ఎక్కువ పోవాలి కదా స్టాప్ అంటే? లేదండి, రేంజ్ ని మీరు రివర్స్ లో కూడా వాడుకోవచ్చు. ఓకే, రేంజ్ యూ కెన్ గో విత్ రివర్స్ ఆర్డర్ ఆల్సో. ఓన్లీ ఫ్రమ్ 0 to అప్ నెంబర్స్ కాకుండా డౌన్ నెంబర్స్ కూడా మీరు వాడుకోవచ్చు. సో వాట్ ఈస్ మై స్టార్ట్ పొజిషన్? స్టార్ట్ పొజిషన్ ఇస్ 10. ఓకే, నా స్టార్ట్ పొజిషన్ ఏంటండి 10. అండ్ మై స్టాప్ పొజిషన్ 1. ఓకే, స్టాప్ పొజిషన్ ఏంటండి 1. నెక్స్ట్ ఎవ్రీ టైం ఎంత డిక్రిమెంట్ కావాలి? -1 డిక్రిమెంట్ కావాలి. సో నో, సో బెటర్ ఐ విల్ గో విత్, ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఐ విల్ గో విత్ 5. ఓకే, సో 5 నుంచి 1 వరకు వెళ్దాం. సో ఫస్ట్ ఈజ్ వాట్? ఫస్ట్ ఈజ్ 5. ఓకే, 5 minus 1 or indirectly 5 minus step, anything you can write. It's a 4. Okay, 4 minus 1, 3. 3 minus 1, 2. Okay, 2 minus 1, 1. 1 minus 1, 0. ఓకే, ఫస్ట్ సీ ద అవుట్పుట్, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్. ఓకే, ఫస్ట్ అవుట్పుట్ చూడండి, ఇది ఏంటి అని నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏమొచ్చిందండి, స్టార్ట్ పొజిషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, స్టార్ట్ పొజిషన్ కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఎంత స్టెప్ అయితే డిక్రిమెంట్ చేస్తున్నామో అంత స్టెప్. సో ఇలా వెళ్ళింది. నా స్టాప్ పొజిషన్ ఏంటండి 1. బట్ ఇది 1 కూడా రాలేదు, లీవ్ అబౌట్ 0. ఓకే, ఇదైతే మీకు అవసరమే లేదు. ఓకే, దట్స్ వాట్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇది మీకు అవసరమే లేదు. బట్ ఈ స్టెప్, సరే యా, సో ఈ స్టెప్ ఎందుకు రాలేదు? ఇది ఏం చెప్పానండి, ఇది మీకు అవసరమే లేదు. ఎందుకు? నా స్టాప్ పొజిషన్ ఏంటి 1. సో స్టాప్ పొజిషన్ వరకు ఎట్టి పరిస్థితుల్లో రాదండి, స్టాప్ కంటే ముందే అయిపోతుంది. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, ఎక్కడి వరకు ఆగిపోయిందండి? 2 వరకే ఆగిపోయింది. స్టాప్ వరకే రాదు, స్టాప్ కంటే ముందే ఆగిపోతుంది. ఓకే, ట్రైన్ బస్సు ఎగ్జాంపుల్ తీసుకోకండి. స్టాప్ అంటే స్టాప్ లోకి వచ్చి ఆగాలి కదా, స్టాప్ కంటే ముందే ఆగిపోవడం ఏంటని. సో ఐ వాంట్ టు గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్టెప్ -2. ఓకే, నౌ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద లాస్ట్ or output? Tell me, like 10, 8, 6, 4, 2. 4. Okay, 2. 2 ప్రింట్ అవుతా? అవుతుంది. ఓకే, చరణ్ ఆర్ లక్ష్మి? లక్ష్మి ఇస్ నాట్. ఏ కార్తీక్ అంతేనా? 10, 8, 6, 4, 2. 4 వరకు అయిపోతుందా? 2 వస్తాను. 2 వరకు ఎట్లా అయిపోద్దండి? సరే ఓకే, 2 వరకు. మీ ఆన్సర్ కూడా తప్ప. 2 వస్తుంది. ఓకే లక్ష్మి, యువర్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ లక్ష్మి ఇస్ బిజీ ఆర్ వాట్? లక్ష్మి ఉన్నారండి? ఓకే, సో why it came up to 2? why not a 1? 1 వరకు ఎందుకు వెళ్ళలేదు?
ఎనీవన్ టెల్ ద రీజన్ ఆర్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్? ఎందుకు 2 వరకు ఆగిపోయింది, 1 వరకు ఎందుకు వెళ్ళలేదు? Each step 2. Each step is a -2. So it will decrement -2 only. So if it decrement -2 -2, then it will be 0. Okay, ఇక్కడ లాస్ట్ ఇటరేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ తర్వాత ఇక్కడ వరకు ఎందుకు ప్రింట్ చేసింది, 1 వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే 2 - 2 అంటే ఎంత అండి? 0. సో 0 అన్నది బౌండరీ దాటి ఉంది, 1 కంటే బ్యాక్ ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ గో దిస్ స్టెప్, ఇట్ విల్ కమ్ అప్ టు దిస్ ఓన్లీ. ఓకే, గివ్ ద డిఫరెంట్ నంబర్స్ అండ్ ట్రై. ఓకే, మీరు వీటికి డిఫరెంట్ నంబర్స్ రాసి ట్రై చేయండి. సో ఐఎమ్ షేరింగ్ దిస్ లైక్ నోట్బుక్. ఓకే, డైరెక్ట్ నోట్బుక్ షేర్ చేస్తున్నాను. ఈవెన్ ఐ విల్ షేర్ ద పీడిఎఫ్ ఆల్సో, డోంట్ వరీ. బ్రో, స్టెప్ అనేది పాజిటివ్ లో ఉంటే స్టాప్ -1, స్టెప్ అనేది మైనస్ లో ఉంటే స్టాప్ +1. అంతే కదా? ఎస్, ఎగ్జాక్ట్. నౌ సో టిల్ నౌ మనం నెంబర్స్ తో చూసాము. అసలు నెంబర్స్ తోని యాక్చువల్ ప్రోగ్రామింగ్ లో వాడము. ఓకే, ఇన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి అనేది మనకు యాక్చువల్ కోడింగ్ లో ఉండదు. ఏదైనా సమ్ పర్టికులర్ లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, వెనెవర్ we want a particular lines of execution, then only we will use. Okay, repeated ga ఏవైనా few lines repeated గా మనం చేయాలి, ఏవైనా few code ని repeated గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా పర్టికులర్ సింటాక్స్ ని ఆటోమేట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫర్ లూప్స్ వాడతామండి. ఓకే, సో ఫర్ లూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ పైథాన్. నేను పైథాన్ గురించి చెప్పట్లేదండి. ప్రతి ప్రోగ్రామ్ లో మీరు ఏదైనా ఇటరేషన్ వర్క్ చేయాలి, మళ్ళీ చేయాలి అని అనుకోండి, అప్పుడు యూ కెన్ యూజ్ అ ఫర్ లూప్ సో దట్ యువర్ వర్క్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే, సో ఎలా అన్నది చూద్దాము. ఫర్ ఐ ఇన్ ఎ రేంజ్ ఎక్కడి నుంచి తీసుకున్నానండి? 0 to 5. ఓకే, మై స్టార్ట్ ఈస్ 0, మై స్టాప్ ఈస్ 5. ఇంక్రిమెంట్ 1 ఆర్ స్టెప్ 1, మీరు ఎలా అని అనుకోండి. ఇంక్రిమెంట్ 1 అనుకున్నా, స్టెప్ 1 అనుకున్నా, నో ఇష్యూ. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ స్టెప్ ఓన్లీ. ఇదేంటండి? స్టెప్. సో I want to print how many times. Okay, how many times this is executing. Okay, Ram Charan is the best actor. Okay, NTR is the best performer. So we will execute these 2 lines. I want to execute 5 times. Okay, నేను ఒక 5 times execute చేయాలి అని అనుకున్నా, then you can use a for loop. So 2 lines ఎన్నిసార్లు రన్ అయ్యండి? This is 1 time, this is 2 times. Okay, this is 3rd time, 4th time. ఓకే, దిస్ ఇస్ 5th టైం. అదేంటి సార్ 4 ఉన్నాయి కదా అంటే 0 నుంచి 4 వరకు 5 అండి. క్లియర్? ఇలాగా మీరు ఫర్ లూప్ లో 100 లైన్స్ రాసిన 100 లైన్స్ మీరు ఎంతైతే రేంజ్ ఇస్తారో అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. ఓకే అనిల్ గారు, ఎస్, ఇన్సైడ్ ప్రింట్ ఎఫ్ అనేది ఇచ్చారు ఎందుకు? ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మాట్. ఓకే, ఇంతకు ముందు యాక్చువల్లీ last session I given about printer, but still okay. So format అనేది ఏంటి అని అంటే one kind of syntax or one kind of statement you can call. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఒక వేరియబుల్ ని, ఓకే, ఒక వేరియబుల్ ని స్ట్రింగ్ లోపల పాస్ చేద్దాం అనుకున్నారు. ఓకే, స్ట్రింగ్ లోపల ఇప్పుడు నేను సింటాక్స్ రాస్తున్నా. ఓకే, what should I write? Okay, program executing. Okay, executing for different flowers. Okay, different flowers. Okay, different flowers కి నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, డిఫరెంట్ ఫ్లవర్స్ కి నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఫ్లవర్స్ ని నేను ఇక్కడ చూపెట్టాలి. ఓకే, ఏ ఫ్లవర్స్ అన్నది ఇక్కడ చూపెట్టడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రింట్ లో. మీరు డైరెక్ట్ గా వేరియబుల్ ని ఇలా రాయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద వేరియబుల్ యూ వాంట్ టు పాస్, దట్ వేరియబుల్ యూ కెన్ పాస్ హియర్. ఓకే,
వేరియబుల్ని మీరు ఇక్కడ పాస్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆప్షన్. ఆర్ ఓకే, ఇలా పాస్ చేయడం వల్ల ఏమవుద్ది అని అంటే యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇది ఉంది కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫర్ డిఫరెంట్ ఫ్లవర్స్. దీని తర్వాత లాస్ట్కి అపెండ్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడే చూపెట్టాలనుకున్నా, ఓకే ఓకే, ప్రోగ్రామ్ ఫ్లవర్స్, ఓకే, ఇక్కడ నేను వేరియబుల్ రాయాలి. వేర్ ఇక్కడ రాస్తే ఏమవుతుంది, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ వేర్ హియర్ ఇట్ విల్ బి స్ట్రింగ్. ఓకే, సో చూద్దాము డిఫరెంట్ టూ అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బోత్ అవుట్పుట్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, సో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి. సో దీని ప్లేస్లో నేను ఏమని రాస్తున్నా, వేరియబుల్ అని రాస్తున్నా. ఓకే, ఏమని వచ్చాయి నాకు, సో 0 0 1 1 2 2 3 3 4 4 నాకు ఎక్కడ వచ్చాయి, ఇది లాస్ట్కి అపెండ్ అయింది నా స్ట్రింగ్కి. ఏదైతే ప్రింట్లో స్టేట్మెంట్ రాస్తున్నానో దీనికి లాస్ట్కి అపెండ్ అయింది. ఒకవేళ నేను ఎఫ్ రాసినా రాయకపోయినా నాకు అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ ఇస్ సేమ్, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, బట్ వై ఎఫ్ మ్యాటర్స్, ఫార్మాట్ అనేది ఎందుకు వాడాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ నేను వేర్ రాయలేదు, ఓకే, ఇక్కడ కూడా వేర్ రాయలేదు, సింపుల్గా రాశాను, సింపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, నాకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ వేర్ ఫ్రమ్ హియర్. ఓకే, నేను ఇక్కడ వేర్ రాస్తున్నా. ఓకే, సో ప్రోగ్రామ్లో ఐ మీన్ ఫస్ట్ లైన్లో అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ లేదు, ఎందుకంటే వేరియబుల్ లాస్ట్కి రాసాము. అదే ఫార్మాట్ రాసినప్పుడు, ఓకే, ఫార్మాట్ రాసినప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేయాలి అని అనుకుంటే మీరు కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి. ఓకే, యూ నీడ్ టు యూజ్ ఇన్ ద కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ అనొచ్చు, కర్లీ బ్రాకెట్స్ అనొచ్చు. సో లైక్ ఇప్పుడు చూడండి, సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద అవుట్పుట్, ఓకే, బెటర్ వాట్ ఐ విల్ డూ, దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎనీవే యూ నో. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిందండి, మధ్యలో వచ్చింది. Got it? This place I got. Generally we can't write in the middle of the strings. Okay, స్ట్రింగ్ మధ్యలో మనం ఎలాంటి అవుట్పుట్ రాయడానికి వీల్లేదండి. ఒకవేళ మీరు జనరల్గా రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాంటి కర్లీ బ్రాకెట్ కాకుండా వేర్ అని రాస్తే ఆ వేరియబుల్ మీకు ఇక్కడ ప్రింట్ కాదు. ఓకే, లాస్ట్కి కామా సపరేటెడ్ తో రాస్తే ప్రింట్ అవుతుంది, బట్ ఇట్ విల్ కమ్ ఎట్ ద లాస్ట్. బట్ ఐ వాంట్ ఇన్ ద మిడిల్, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. Suppose, okay, I want output here. Sorry. So I want a different flowers, right? I want a flower here. Okay, each flower I want here. Okay, flower. నాకు ఇక్కడ ఫ్లవర్ ప్రింట్ కావాలి. సో నేను ఫ్లవర్స్ ప్లేస్లో మీకోసం సింటాక్స్లో చిన్న చేంజ్, లిస్ట్ ఇస్తున్నా. ఓకే, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ ఐ విల్ గివ్ 3 ఫ్లవర్స్. ఓకే, రోజ్, ఓకే, మ్యారీగోల్డ్, ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్. అనిల్ గారు, పెరాన్సిస్ స్క్వేర్ బ్రేసెస్ యాక్సెప్ట్ చేయాలా, ఓన్లీ కర్లీ బ్రేసెస్ అయినా? కర్లీ బ్రేక్, ఓకే, మీరు ఫార్మాట్లో అడుగుతున్నారు కదా. సో ఫార్మాట్లో ఓన్లీ ఇది మాత్రం అలౌడ్, కర్లీ బ్రాకెట్స్ మాత్రమే. ఓకే, ఫ్లవర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, నో ప్రాబ్లం. దిస్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ అ ఫ్లవర్. ఓకే, నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, వేర్ ఈజ్ నాట్ దేర్ దిస్ టైమ్, సో ఇట్ విల్ త్రో ఎర్రర్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రోజ్ మధ్యలో వచ్చింది, ఓకే, మ్యారీగోల్డ్ మధ్యలో వచ్చింది, సన్ఫ్లవర్ మధ్యలో వచ్చింది. అదే మీరు జనరల్గా రాస్తే ఇక్కడ ఫ్లవర్ అని మీరు మెన్షన్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూ కెన్ రైట్ విత్ కామా సపరేటెడ్ హియర్. ఈ పైన ఉన్న సింటాక్స్ లాగా మాత్రమే జనరల్గా రాసుకోగలుగుతారు. ఒకవేళ కాదు, కుదరదు, నేను మధ్యలో రాస్తే ఏమవుతుంది అని మీరు రాస్తే, ఓకే, చూడండి అవుట్పుట్, నేను ఇక్కడ వేర్ రాస్తున్నాను. ఓకే, వేర్ కావచ్చు, ఫ్లవరే కావచ్చు, ఫ్లవర్ని మధ్యలో రాస్తుంది. ఓకే, ఐ డోంట్ వాంట్ వేర్ నౌ, వేర్ అనేది లేదు కాబట్టి
నేను ఇక్కడ ఫ్లవర్ అనేది ఇక్కడ రాస్తాను. ఓకే, నో ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ దిస్. ఓకే, ఏమొచ్చిందండి, ఆ ఫ్లవర్ అనే ప్రింట్ అయింది, ఫ్లవర్ అనే ప్రింట్ అయింది, ఫ్లవర్ అనే ప్రింట్ అయింది. అంటే అది స్ట్రింగ్ లెక్కనే తీసుకుంది. ఓకే, ఇట్ నాట్ టేకెన్ యాజ్ అ వేరియబుల్. నేను ఏదైతే వేరియబుల్స్ పాస్ చేస్తున్నానో, ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తున్నానో, రోజ్, మ్యారీగోల్డ్, సన్ఫ్లవర్ అని, ఆ వాల్యూస్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ లైక్ దిస్, సో whenever you mention curly brackets or flower brackets, you can able to see the result. ఇక్కడ చూడండి ఆ వాల్యూస్ వచ్చాయి. Got it? Anyone having any doubt? అర్థమైంది. ఇక్కడ 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 వచ్చింది. So whenever you want to print the values in the middle of the string, there you can use this format. Got it? Anyone having any doubt? చరణ్ అర్థమైందా? లక్ష్మి అర్థమైందండి? డౌట్ ఉందా? Understood, bro. Yeah. No. Coming back here, మన స్టేట్మెంట్స్ కి మళ్ళీ మనం వద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, నంబర్ ఆఫ్ ఇటరేషన్ చూడడానికి నేను ఐని ప్రింట్ చేసుకుంటున్నా. ఐని ప్రింట్ చేయాలని మ్యాండేటరీ ఏమి ఉండదండి. మీరు ఎన్నిసార్లు అయితే రాద్దాం అనుకుంటున్నారో అన్నిసార్లు లైన్స్ని ఫర్కి స్ట్రైట్ కాకుండా కొంచెం ముందుకి, ఓకే, ట్యాబ్ స్పేస్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికలీ దట్ లైన్స్ విల్ ఇటరేట్. ఓకే, అలా కాస్త నేను ఒక లైన్ని ముందుకు పెట్టాను. ఓకే, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, ఒక లైన్ ముందుకు తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. సో ఫస్ట్ లైన్ ప్రింటెడ్ ఫర్ 5 times, but second line I got in the 1 time only. ఎందుకు? it is not following indentation rules. ఓకే, ఇండెంటేషన్ రూల్స్ అంటే ఏంటి అంటే ఫర్ కి లోపల ఉన్నవి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ ఈస్ ఫర్ లూప్ లాజిక్ ఇన్ పైథాన్. ఓకే, ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్ట్రైట్ టు ఎఫ్, ఓకే, ఫర్ కి స్ట్రైట్ గా రాశారనుకోండి, ఇది లూప్ కి బయట ఉన్నట్టు అనమాట. సో లూప్ కి బయట ఉన్నవి ఎన్నిసార్లు అయితే రాస్తామో అన్నిసార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే లూప్ లోపల ఉన్నవి మీరు ఎన్నిసార్లు అయితే ఇటరేట్ చేయమంటారో అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్, ఓకే, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ 2 lines, print Mahesh Babu is doing new movie. ఓకే, ఇక్కడ చూడండి ఈ 2 lines ఫర్ లూప్ తర్వాత బయట ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓన్లీ 1 time they will execute. బట్ దిస్ లైన్ ఇన్సైడ్ ఫర్ లూప్. సో నేను ఇక్కడ 5 times ఇస్తే 5 times ప్రింట్ అవుతుంది, 10 times ఇస్తే 10 times ప్రింట్ అవుతుంది, 100 times ఇస్తే 100 times it will print. ఓకే, సో indentation is very important. So Python is not following curly bracket logic, so you need to give indentation very carefully. సో ఒక ట్యాబ్ స్పేస్ ఇస్తే సరిపోతుందని నేను 2 tab స్పేస్ ఇస్తున్నా, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చినా రన్ అవుతుంది. చూడండి 3 lines 10 times ప్రింట్ అవుతాయి. Got it? Anyone having any doubt? So 2 times ఇచ్చాను, sorry, 2 times. 2 times it will print. This is 1 time and this is 1 time. సో 100 lines ఇచ్చిన 100 lines కూడా మీకు 2 times ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మీరు 100 into 100 ఇచ్చారనుకోండి, 100 times 100 lines ప్రింట్ అవుతాయి. ఓకే, సో సింపుల్ లాజిక్. ఐ విల్ మేక్ వన్ మోర్ థింగ్. సారీ 100 times చెప్పని అంటారు కదా లేడీస్ ఎక్కువ మంది. సో ప్రింట్ సారీ. ఓకే, 3 lines you can comment. కంట్రోల్ క్వశ్చన్ మార్క్. ఓకే, కొలాబ్ లో ఏంటండి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ ఫర్ కమెంట్. 100 times. ఇప్పుడు ఏమవుతుందండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు, 100 times ప్రింట్ అవుతుంది. ఓకే, అదే దీన్ని ఓకే వాట్సాప్ ఛానల్ కి కనెక్ట్ చేశారనుకోండి, యూ నీడ్ నాట్ టు డూ 100 సారీస్ ఆర్ యూ నీడ్ నాట్ టు ప్రింట్ 100 times. సారీ 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 అని టైప్ చేయాల్సిన పని లేదండి. దీన్ని ఆటోమేట్ చేయొచ్చు వాట్సాప్ నుంచి.
ఓకే, ఐ విల్ టెల్ ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, దీన్ని ఒకవేళ మీరు ఎవరికైనా సారీ చెప్పాలి అని అనుకున్నారు, 100 టైమ్స్ పంపాలి, 1000 టైమ్స్ పంపాలి, 10,000 టైమ్స్ పంపాలి, వాళ్ళ మెసేజ్ బాక్స్ లేదా ఇన్బాక్స్ ఫుల్గా నింపేయాలి అని అనుకుంటే ఎస్, యూ కెన్ గివ్ 10 lakhs టైమ్స్. వాళ్ళకి ఇంకా కంటిన్యూస్ మెసేజ్ వెళ్తూనే ఉంటాయి అనమాట. సో దట్ ఆటోమేషన్ యూ కెన్ డూ. వాట్సాప్ ఆటోమేషన్ వి విల్ కాల్. ఓకే, దాన్ని ఏమంటామండి? యా ప్రసాద్, ఎస్. Nothing, sir. Okay. So whenever you want to do iteration, whenever you want to do execution n number of times, okay, that number of times you need to give here. Okay, ఎన్ని ఇమ్మంటే ఇక్కడ ఎన్ని ఇమ్మని కాదండి, మీకు ఎన్నిసార్లు అయితే కావాలో అన్నిసార్లు ఇమ్మని. Got it? So I am reducing. Why? Because console will accept very less numbers. Okay, ఈ కొలాబ్ కన్సోల్ కి డెప్త్ ఉంటుందండి, అంటే ఇన్నిసార్లు ప్రింట్ కావాలని. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ 10 lakhs టైమ్, 20 lakhs టైమ్, ఇట్ విల్ నాట్ ప్రింట్. అదే ఒకవేళ మీరు స్పైడర్ లో ఉన్నారనుకోండి, 2 days ఐ చెక్డ్ పర్సనల్లీ. ఓకే, 2 రోజులు కంటిన్యూస్ గా నడుస్తుందండి. ఓకే, మీరు ఒకవేళ పెద్ద లూప్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ రన్ 2 days. ఐ సీన్ ఫర్ 2 days ఓన్లీ, ఐ నాట్ సీన్ మోర్ దాన్ 2 days, ఎందుకంటే 2 days నా ల్యాప్టాప్ నేను కంటిన్యూస్ గా ఆన్ లో పెట్టాను. సో ఇట్ విల్ రన్. ఓకే, డోంట్ వరీ. Now coming back here, I think this, anyone tell me this output? Lakshmi, you want to try? Five times printed. 5 times print avda, 4 times print avda. 5 times అన్న. Okay, good. అవి 5 కింది. Yeah. Now, yeah, anyway you got these answers, right? If you want to try these questions, you can try your own. దీనికి అవుట్పుట్ మీరు రాసుకోండి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ద స్మాల్ అసైన్మెంట్స్ ఫర్ యూ. సో ఇక్కడ చేసేయండి. నౌ ఐ వాంట్ అ మెయిన్ అసైన్మెంట్. ఓకే, నాకు ఏం కావాలి అంటే టేబుల్స్ ప్రింట్ కావాలి. ఓకే, ఈ అన్ని టేబుల్స్, ఏ టేబుల్స్ అయితే ఉన్నాయో, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్. ఓకే, టేబుల్ 2లో 2 నుంచి 40 వరకు రావాలి, అంటే 20 టైమ్స్ ప్రింట్ కావాలి. 3 టేబుల్ కూడా 3 నుంచి 60 వరకు రావాలి. అలాగే 4th, 5th, 6th 10 టేబుల్స్ యూ నీడ్ టు ప్రింట్. 10 టేబుల్స్ ఎలా ప్రింట్ చేస్తారు? టేబుల్ లాగానే రావాలండి. చిన్నప్పుడు మీరు చూస్తే ఇలా వస్తుంది కదా, నాకు ఇలాగే కావాలి. టేబుల్ బుక్ అని ఉంటుంది. సారీ, టేబుల్ అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెయిట్ గైస్, table, sorry, not this one. Tables book. Okay, నాకు ఇలా ప్రింట్ కావాలండి. Again it is going for Flipkart. Sorry. సో ఇలా ప్రింట్ కావాలండి, నాకు ఇలా అయినా పర్లేదు. సో 6 x మార్క్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6. నాకు ఇలాగే ప్రింట్ కావాలి అన్ని టేబుల్స్. ఇలా రాయండి, అవుట్పుట్ నాకు ఇలాగ రావాలి. మీరు ఎలా రాస్తారో దట్ ఈస్ అప్ టు యూ. సో ఫర్ లూప్ ఐ ఆల్రెడీ సెడ్. చాట్ జీపీటీలు వాడకండి, ఇప్పుడే నేను చెప్తాను మీరు ఎప్పుడు చాట్ జీపీటీ వాడచ్చు. సో డోంట్ యూజ్ అట్లీస్ట్ అంటిల్ దిస్ కోర్స్ కంప్లీట్స్, బట్ యూ ట్రై. ఓకే, ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, మీరు ఇంకేమైనా కొత్తగా నేర్చుకోవడానికి చాట్ జీపీటీని ఇప్పుడు వాడండి, నో ప్రాబ్లం. బట్ ఫర్ అట్లీస్ట్ దిస్ కోర్స్ డోంట్ యూజ్ చాట్ జీపీటీ. ట్రై టు డూ ఇట్ యువర్ ఓన్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ టిల్ హియర్? No, sir. Lakshmi, what about you? Lakshmi and Charan, like evening, is it possible for you? Like Okay, 7 o'clock to 8 o'clock. No. Is it fine for you? ఓకే అన్న. Okay. Lakshmi, what madam. about you? 7 to 8 or 7:30 to 8:30, anything is fine for me. Why? Because other guys want to join. So if you are okay, then we'll continue in the evening, or
వీ విల్ కంటిన్యూ ఇన్ ద మార్నింగ్. మీకు మార్నింగే ఓకే అనుకుంటే మనం మార్నింగే కనెక్ట్ అవుదాము, అలా అని ఏం లేదు. సో ఒకవేళ మీకు ఈవినింగ్ కూడా నో ప్రాబ్లం అని అనుకుంటే వీల్ కనెక్ట్ ఇన్ ది ఈవినింగ్, లైక్ 7 to 8 ఇస్ ద ప్రిఫరబుల్ టైమింగ్. సో 7 వరకు నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేస్తానండి. లైక్ విల్ కంటిన్యూ. ఇఫ్ నాట్ దెన్ 7:15, 7:30 ఐ విల్ టెల్ యూ. ఇఫ్ ఐ యామ్ లేట్ ఐ విల్ టెల్ యూ డెఫినెట్లీ. ఏంటన్నా సారీ. 7 ఓకే, ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయండి ఏమైనా? చరణ్ మీకు కానీ కార్తిక్, దివ్య లేవన్నా. లేవు. ఓకే సరే, లేవంటున్నారు కాబట్టి వన్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ యూ చరణ్. సరే అన్న. ఓకే సార్, ఐ ఇన్. ఓకే, ఏదైనా తీసుకోండి మీరు. రేంజ్ 0 0 స్టెప్ 0. ఓకే, ప్రింట్. ఓకే, బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. యా, చెప్తా ఆన్సర్, ట్రై చేసి చెప్తారా? వస్తే 0 లేకపోతే ఇంజనీరింగ్ 3 జీరోలు ఇచ్చానండి. అంటే నాలాంటి పిచ్చోళ్ళు ఉంటే ఇటువంటి ఇస్తారన్నమాట. యా, ప్లీజ్ వర్క్ ఇట్ ఆన్ దిస్. ఓకే, అసైన్మెంట్స్ అయితే వర్కౌట్ చేయండి. టేబుల్స్, అన్ని టేబుల్స్ నాకు ప్రింట్ కావాలి. నేను ఇప్పుడు చూపెట్టాను కదా ఆర్డర్, 6x × 1 = 6. నాకు అలాగే ప్రింట్ కావాలి. ఓకే, హౌ యూ విల్ రైట్, వాట్ అండ్ ఆల్ ఫర్ లూప్స్ యూ విల్ యూస్? ఫర్ లూప్ ఏ వాడతారా, ప్రింట్ ఏ వాడతారా, మీ ఇష్టం. బట్ డోంట్ యూస్ ప్రింట్, యూస్ ఫర్ లూప్స్ ఓన్లీ. ఓకే, ప్రింట్ అయితే రాయకండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ప్రింట్ స్టేట్మెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ లూప్ వాడి మీరు రాయండి. ఓకే, ఎలా రాస్తారు అన్నది మీ ఇష్టం. ఫర్ లూప్ వాడితే అవుతుందండి. నేను ఏదైతే అసైన్మెంట్ ఇచ్చానో అది ఫర్ లూప్ వాడితే అయిపోతుంది. యూ నీడ్ టు యూజ్ యువర్ 1% బ్రెయిన్. యా, థ్యాంక్ యూ గైస్, విల్ కంటిన్యూ టుమారో. అన్న రేపు పొద్దున్న బ్రో తీసుకుంటాను. అనిల్ లేదు బ్రో లేదు, రేపు ఈవినింగ్ తీసుకుంటానండి. చరణ్, ఎస్. సరే అన్న.